వానలు వరదలతో ఉత్తరాది అతలాకుతలమవుతుంది. రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. క్లౌడ్ బరస్ట్లు, విరిగిపడుతున్న కొండచర్యలు, పొంగిపొర్లుతున్న వాగులు, తెగుతున్న రోడ్లు, పట్టణాల్లోనూ జలదిగ్బంధంలో కాలనీరు, దారి తెన్ను కనిపించక జనం ఇబ్బందులు. ఉత్తర భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితి ఇది. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలై హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఒడిశా వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి నదులు. దీంతో పలు ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. గరిష్ట నీటి మట్టం 205.33 మీటర్లు. ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటి 206 మీటర్లకు చేరుకుంది నీటి మట్టం. దీంతో పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చింది. మయూర్ విహార్, యమునానగర్ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాత రైల్వే వంతెనను మూసివేశారు అధికారులు. ప్రమాదం పొంచి ఉన్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గురుగ్రామ్ అండర్ పాస్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. సెక్టార్ 63A లో గల కదర్పూర్ డ్యాం దెబ్బతింది. దీంతో సమీపంలోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జైపూర్, కోటా పట్టణాల్లో రోడ్లు, రైల్వే ట్రాక్లు నీటిలో మునిగిపోయాయి. పంజాబ్లో సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 12 జిల్లాలపై ప్రభావం పడుతోంది. ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1988 తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంతటి వరదలు చూస్తున్నామంటున్నారు అధికారులు. పంజాబ్లో ఈ నెల 7 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. హర్యానాలో కూడా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. యమునానగర్, అంబాలా, కురుక్షేత్ర, పంచకుల జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కొత్త రికార్డు సృష్టించాయి. ఆగస్టులో అక్కడ 431 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1949 తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో వర్షం పడిందని అధికారులు చెబుతున్నారు. జూన్ నుంచి ఎడతెరిపిలేని వర్షాల వల్ల 340 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఈ నెల 5 వరకు చార్ధామ్ యాత్రను రద్దు చేశారు అధికారులు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ఇక్కడ 79 మంది చనిపోగా 114 మంది గాయపడ్డారు. మరో 95 మంది ఆచూకీ లేకుండా పోయారు. గంగా, మందాకిని, అలకనంద నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలో కూడా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. భువనేశ్వర్, కటక్ తదితర నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మల్కన్గిరి మోటు వద్ద కంగూర్కొండ వంతెన కొట్టుకుపోయింది. ఉత్తరాదిలో అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పట్టణాల్లోనూ వరద పరిస్థితులతో జనజీవనం స్తంభించిపోయింది.